श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతనప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంసి కాకా మహాజని యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. కాకాకి అతనేం యజమాని, అతని యజమాని మరొకరున్నారు, అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, బాబా అక్కడ దుని పక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడి దాకా నా కోసం కష్టపడి రాలేదు. ఈ అప్ప
ఆచార్యుడి కోసం మీద ప్రేమ పొంగి పొరటం వల్ల ఇతను షిరిడి వచ్చాడు. ధరంసిక్కి తినటానికి త్రాగటానికి ఎంతో మంచి ఏర్పాట్లు కావాలి. షిరిడికి వచ్చే ముందు ఆ ఏర్పాట్ల గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నారు. అది తెలుసుకొని సాయిబాబా అతనికి ఇలా చురక వేశారు. ఎవరికి ఇది అర్థం కాలేదు, కానీ ధరంసికి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. ధరంసి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంత తానే బాబా పాదాలపై పడి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న ఆరతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళటానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయ్యిందని వీళ్ళు ముగ్గురు మసీదుకు బయలుదేరారు. ధరంసి కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరం. దానికి మాధవరావు ధరంసితో ఇలా అన్నాడు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు. 1 వారమైతే తప్ప అతనికి అనుమతి లభించదు. మీరే అడగవచ్చు కదా. తర్వాత వాళ్ళ ముగ్గురు మసీదుకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగాను మానసికంగాను ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా తల మీద లేనిపోని భారాలు మోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. మధ్యలో ఆ భారాన్ని కింద పెట్టేవాడు. అంతలోనే మళ్ళీ నెత్తికెత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అన్నది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూసి నా మనసులో దయ ఉత్పన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకిష్టమైన చోట ఆ భారాన్ని కింద పెట్టేయి. ఊరికే ఎందుకు తిరుగుతావు? ఒక చోట హాయిగా కూర్చో. ధరంసికి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణము లేకుండా ధరంసి ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఊరికే బాధపడుతూ ఉండేవాడు. ఎంతో సిరి సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. వీపు మీద కాల్పనిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు. సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారికి మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్నెంతో ఆదరంతో విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించటం ఎంతో అశక్యమైనది. కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తించింది. కనుక ధరంసి మనసుకు సంతోషం అనిపించింది. కాకా తనతో తిరిగి రావాలని ధరంసి ఎంతో ఇచ్చ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారుకున్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకి ఎలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసికి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసి సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువు అని స్పష్టమైంది. భక్తుల మనసులోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్ని ఇస్తారు. భక్తులు తాము ఏ ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికున్న అర్హత ఏమిటో బాబాకు తెలుసు. దాన్ని బట్టే వారికి ఆ ప్రయాణంలోనే పరమార్థం కూడా లభిస్తుంది. భక్తులు భక్తియుక్త అంతఃకరణ కలవారైనా లేదా పరిహసించేవారైనా సరే సాయిబాబా ఆ ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరం చేయటం, కొందరిని దగ్గరకు తీయటం అనేది ఆ కరుణామయి తల్లికి తెలియదు. వారిద్దరూ బయలుదేరుతున్నప్పుడు బాబా కాకా నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు, దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి బదులుగా నేను 10 రెట్లు ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడగను. నా ఫకీరు ఎవరి వైపు వేలు చూపుతారో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ ఫకీరు కూడా రుణపడి ఉన్న వారినే అడిగిస్తాడు.
దాత అది ఇస్తాడు. అంటే పంచుకోవటమే గింజలు నాట పంట కోసమే గింజలు నాటుతారు. డబ్బున్న వారి డబ్బు పరోపకార కృత్యాలకు, శాస్త్రోక్త ధార్మిక విధులు చేయటానికి ఖర్చు పెడితే వారికి అది శ్రేయస్కరమవుతుంది. సదాచరణతో ప్రవర్తిస్తే, ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తనకిష్టమైనట్లు అనుభవించటానికేనని అనుకొని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా పోగు చేసిన డబ్బును విషయ సుఖాలు అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చేయని మానవులు సుఖిస్తారు. నా అదత్తం ఉపతిష్టతి, ఇవ్వకుండా లభించదు అన్న వేదశాస్త్ర వాక్యం అందరికీ తెలుసు. ఇదివరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారిని రామావతారంలో రాముడు బంగారు శ్రీమూర్తులను లెక్కలేనన్ని దానం చేశాడు. దానికి ఫలితంగా కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారి భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేదే వైరాగ్య లక్షణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను. క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకొస్తాను. బాబా అలా తరంసి లోభం వదిలిపోయింది. తానంతట తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగటంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. శ్రీరామ పురంద్రేని 2 రూపాయలు అడిగారు. దానికి అంతరార్థము నిష్ఠ అంటే సహనము. వాడిని అడిగారు. తారాబాయి తర్కడ్ని 6 రూపాయలు అడిగారు. దానికి అర్థము కామ, క్రోధ, లోభ ఇత్యాది శత్రువులను బాబా అడిగారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్లో 247, 248 ఉంది. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దాన ధర్మాలు చేసి డబ్బును యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టడాన్ని నేర్పారు. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో దానం ఇవ్వటంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ ఫలితం మరు జన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు శ్రీమూర్తులను అపారంగా దానం చేయటం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అదీకాక దక్షిణ ఇవ్వటం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభం అవుతుంది. మొత్తానికి దక్షిణ అడగటానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవటం కాక కేవలం భక్తులకు ఏదో రకంగా శ్రేయస్సు సాధింపచేసి పెట్టడానికే. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? ధరంసీకి అనిపించింది. తాను మొదట ఊరికే ప్రగల్భాలు పలికాడు. ఎదుటకు రావటం మంచిదైంది. దానివల్ల మహాత్ములు ఎలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయటం కోసం నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా నా అంతట నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతలు ఎవరికీ అర్థం కావు. ఎవరి నోట్లో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అసఖ్యం అంటూ ఏముంటుంది?
నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆదుర్దాతో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమైపోయింది. నేను మానవుడికి సాష్టాంగం చేసి ఆయన అడగకుండానే నా అంతట నేను దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనం ఎలా వ్యర్థమైంది. నా అంతట నేనే నా తలను సాయి చరణాల్లో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యమేముంటుంది? ఎవరైనా నమస్కరించని లేకపోని, దక్షిణ ఇవ్వని ఇవ్వకపోని, ఆనందానికి మూలము, దయతో పరిపూర్ణమైన సాయి ఎవరినీ తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకి ఆనందం కలగదు. హేళన చేస్తే ఆయనకు దుఃఖము కలగదు. హర్షమే లేనప్పుడు అక్కడ ఇక విషాదమేముంటుంది? వారిది పూర్ణ నిర్బద్ధ అంటే సుఖదుఖాలు, రాగ లోభాలు లాంటి పరస్పర విరుద్ధులైన మనోవికారాల నుంచి అలిప్తము ఆ స్థితి. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. సాయి యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, ఈ తర్వాత విభూతి ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకుని వాళ్ళు నిస్సంశయంగా ముంబైకి తిరిగి వచ్చారు. సాయిబాబాకి అలా ఎవరికీ అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి వెళ్ళటానికి ప్రతివారు ఆయన అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనసులోని నిర్ణయం ప్రకారము తిరిగి వెళ్ళపోతే దారిలో భయంకరమైన అవంతరాలొచ్చి పశ్చాత్తాపం, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించడం చాలా కష్టమయ్యేది. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళటం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను రప్పించుకోకుండా ఎవరూ రాలేరు అని బాబా అంటుండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరూ దాటగలరు? తమ అభిమతంతో ఎవరికీ నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవరూ రాలేరు. మా రాకపోకలు కృష్ణమూర్తి సాయి సమర్థులపైనే ఆధారపడి ఉండేవి. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనమయ్యేది. షిరిడీకి రాకపోకలు లభించేవి కాదు. షిరిడీ రాకపోకలు అలాగే ఉంటాయి. సాయి సంకల్పము లేకుండా ఎవరికి విభూది తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేది కాదు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూతితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళటానికి అనుమతి లభించిందని అర్థము. ఇప్పుడు విభూతి గురించి ఒక అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్పాను. నేవాస్కర్ పాటేలు భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి గొప్ప మహానుభావుడైన, విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠుడైన సాయిబాబా కృపామృత గంగాసురి తరంగాల గురించి విషయం చెప్తాను. బాంద్రా పట్టణంలో కాయస్థ ప్రభు జాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట్ల హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మెలుకొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను మనోఘవ వాక్షం మాటున తాగిన గుప్తము, వింధ్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిడుతూ శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతని మాటలు ఈటెలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగం అయ్యేది. అతనికేమీ పరిష్కారం కనపడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారంధం వదలలేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికేమీ ఉపాయం తోచలేదు. అందుకే చెయ్యాలని ఒక సాయిబాబా భక్తుడిని అడిగినప్పుడు అతనిలా చెప్పాడు. మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పెడితే ఆయన విభూది మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే అతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మపాశ్చాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతడు ఆశ్చర్యకరమైన విభూది మహిమను వర్ణించి దాన్నతను కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు. నిద్రపోయే ముందు కొంచెం నుదుటిపై పెట్టుకొని పొట్లాన్ని తల క్రింద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తిభావం పెట్టుకో. అప్పుడు విభూది ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూతికున్న సహజ గుణమిది. సరే, అదలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది.
ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్నారి అతన్నావరించిన ఆ ఆనంద ఝురీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూది పొట్లాన్ని అతనెప్పుడూ తలక్రిందే పెట్టుకునేవాడు. సాయిబాబాని నిరంతరము స్మరిస్తూ ఉండేవాడు. తర్వాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకు తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోను అలా చూస్తుండిపోయేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతిలో నడిపించాడు. అతనికి శ్వాస సుఖం లభించింది. నిద్రను చెడగొట్టి దుస్వప్నాలను దుర్గతిని అతను మర్చిపోయాడు. అది విభూది వల్ల కలిగే ఒక ప్రయోజనము. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూది పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్నిస్తుంది. బాలాజీ పటేల్ నేవాస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడుండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండీలో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నేవాస్కర్దే. అతని తర్వాత ఆ సేవా పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉంచటానికి రాధాకృష్ణబాయి అలౌకిక కర్తృత్వ శక్తి గొప్పగా పనికొచ్చింది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకొని బాబా వచ్చే దారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత ధన్యమో! శుభ్రంగా, వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తర్వాత కొద్ది కాలం గడిచాక దారిని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్లా ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పటేలు సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థరాహిత్యము, త్యాగనిరతల గురించిన కథాభాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ధాన్యాన్నంతా అతను మసీదుకు తెచ్చేవాడు. అతని ప్రాణంలోనే రాసిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాలా యజమానిగా భావించి ఆలోచించి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చే నీటిని త్రాగేవాడు. బాలాజీ పటేలు అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమం అఖండంగా గడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరం పుత్రాదికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానం మొదలైన కర్మలు వచ్చింది. వంట సిద్ధం చేశారు. వడ్డించేవారు అన్నం వడ్డించసాగారు. భోక్తలను అందరూ అంచనా వేసి ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలు మించి భోజనానికి వచ్చేవారి భోక్తల సంఖ్య సుమారు 3 రెట్లు ఎక్కువ అయింది. నేవాస్కర్ భార్య మనస్సులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది, ఇప్పుడు అప్రతిష్ట పాలవుతాం, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు బాలాపాటిల్ వితంతు భార్యకి అచంచల విశ్వాసం ఉంది. ఆమె ఇలా అన్నది, మనకి సాయి సమర్థులు అండగా ఉండగా మనం ఎందుకు బాధపడాలి? నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూది తీసుకొని వంటలున్న ప్రతి గిన్నెలోనూ వేసి ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలతో ఇలా అన్నది, నువ్విప్పుడు లోపలికెళ్ళి హాయిగా వడ్డన చెయ్యి.
వడ్డన పూర్తయ్యాక వాటి మీద బట్ట కప్పు. వడ్డించేటప్పుడు మళ్ళీ ఇదివరకులానే దాన్ని పక్కకు తొలగించి పెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మంది కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. దానికి ఒకవేళ అల్ప అల్పత్వం వస్తే వారికే వర్తిస్తుంది. సరే, ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్లే ఆమెకు చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చే పోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇదివరకులాగానే నిండి ఉంది. అన్నం మిగిలింది. విభూది ప్రభావం అలా ఉంది. మహాత్ములకి ఇది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ని అనుసరించే కలుగుతుంది వారికి అనుభవం. సరే, విభూతి మహిమను చెప్తుంటే నేవాస్కర్కున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించినదే మరొక కథ గుర్తొచ్చింది. అది వినండి. విషయాంతరం కాదు కదా. ఓసారి మనసుకు శంక కలుగుతోంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అయితే అవన్నీ సందర్భానుసారంగా గుర్తుకొచ్చిన ఈ కథను సాదరంగా చెప్పాలని నిశ్చయం చేసుకొని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం అసందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఒకసారి రఘు పాటిల్ అనే పేరు గల షిరిడి గ్రామస్తుడు నేవాసాకి అతిథిగా వెళ్ళి బాలా పాటిల్ ఇంట్లో దిగారు. ఓ రోజు రాత్రి రాళ్లతో పశువులను కట్టేసి పశువుల పాకలోకి ఒక పాము హఠాత్తుగా బుస్సలు కొడుతూ ప్రవేశించింది. ఆ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ పాము పడగ విప్పి చక్కగా కూర్చుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పుకోవడానికి ప్రయత్నించసాగాయి. వాటిని విడిపించటం తప్ప మరో ఉపాయం ఏమీ లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోయిన ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజే ప్రకటమైనారని నేవాస్కర్లో ఎంత దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పామును చూసిన నేవాస్కర్ మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతని దేహం రోమాంచితమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను ఇలా అన్నాడు: సాయి కృపాదృష్టి పడింది. ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడు అతను పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలాజీ పాటిల్ భావన ఎంత గొప్పదంటే అతని మనసుకు కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామును ఉద్దేశించి అతను ఏమన్నారో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబా బుస్సు కొడతారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో ఈ పాలగిన్నె పాలు త్రాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాలేం సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చారు. మనసులో బెదురున్నది ఏమాత్రమూ లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. భయం అనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టారు. కానీ ఇదివరకటి స్థానంలో మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. భయం అనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇది వరకటి స్థానంలోనే మరీ దూరము కాకుండా మరీ దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అందరికీ ఒకేలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? పాము రావటం అనేది భయపడవలసిన విషయం. జనులంతా భయపడి ఇలా అనసాగారు: ఈ కష్టం ఎలా తొలగిపోతుంది? అది బయటికి పోయినా భయమే. లేదా ఒకవేళ వంటింట్లోకి పోతే దాన్ని అక్కడి నుంచి బయటకు తీయటము కష్టమే అని దాని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఎటుపోయిందో తెలియలేదు. అందరికీ భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు
ఆ పశువుల పాక అంతా వెతికారు. కానీ వాళ్ళకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నెవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బాగుండేది. ఇదే అతని మనసులో గుణుపు. బాలాజీ పాటిల్కి 2 భార్యలు, పిల్లలు, చిన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడప్పుడు నెవాసా నుంచి బాబా దర్శనం చేసుకోవటానికి షిరిడీ వస్తుండేవారు. అప్పుడు బాబా అతని 2 భార్యలకి చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. ఇలా భక్తుడు బాలాజీ పాటిల్ నెవాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత పారాయణ పద్ధతి అనే ఈ మార్గం పరంపరగా గతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాస స్థానం. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటం ఉంటుంది. దానికి దగ్గరలోనే షిరిడీ క్షేత్రం ఉంటుంది. అక్కడే దునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తారు. ఈ చరిత్రను సాధ్యంతం మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రసన్నమవుతారు. ఆత్మానందంతో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతిపదంలో నిలుపుకుని ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనలు లేదా ధ్యాన ధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. కారుణ్యమయులైన సాయి చరణాల్లో కమనీయ ప్రేమ పెట్టుకుంటూ సాయి విభూతిని అనుభూతితో నిత్యము నియమంగా పెట్టుకుని నోట్లో వేసుకునే వాళ్ళ మనసుల్లోని కోరికలన్నీ ఏ కొరత లేకుండా నెరవేరుతాయి. వారికి 4 పురుషార్థాలు సాధ్యమై వాళ్ళు కృతార్థులవుతారు. స్వార్థ పరమార్థాల్లోని కఠిన తాత్పర్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. విభూతి స్పర్శతో మహాపాపాది భయంకర పాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. లోపల బయట పరిశుద్ధులవుతారు. సరే, విభూతి పెట్టుకోవటంలోని విశిష్టత నిజానికి భక్తులకి తెలుసు. కానీ శ్రోతలకు శ్రేయస్సు కలగాలని ఆ వర్ణనను విస్తరించాను అన్న మాట కూడా సరికాదు. నాకు స్వయంగా దాని మహిమ ఉన్నట్లు సరిగ్గా తెలియదు. అయినప్పటికీ శ్రోతల హితం కోసం సంక్లిప్తంగా దాన్ని నిరూపించాను. కనుక సాయికి వందనం చేసి శ్రోతలను నేనిలా ప్రార్థిస్తున్నాను. మీకు మీరే అనుభవించి చూడండి. నేను చెప్పే మాట వినండి. ఇక్కడ తర్క కుతర్కాలతో పని లేదు. అత్యంత పూజ్యభావం ఉండాలి. బుద్ధి చాంచల్యం ఇక్కడ పనికిరాదు. శ్రద్ధాళువులు కావాలి. శ్రద్ధ లేకుండా కేవలం తర్క కుతర్కాలు చేసేవారు, వాద వివాదాలు చేసేవారు లేదా విమర్శకులకు మహాత్ముల నుంచి ఉత్తమ ఉపదేశం ప్రాప్తించదు. శుద్ధ భావికులకే అది లభిస్తుంది. కథలోని లోటుపాట్లన్నీ సాయి ప్రేరణ వల్లే కలిగాయనుకుని దోషదృష్టి పెట్టకుండా సాయి సచ్చరితను చదవండి. అందుకు రసిక పాఠక బృందం తమ మనోప్రాంగణంలో నిరంతరం గుర్తుంచుకోవటానికి కారుణ్యామృత సాగరం, ప్రేమమూర్తి అయిన సాయిబాబాని స్థాపించుకోండి. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి, అక్కడి దొంగతనం గురించిన ఆనంద సుధలు చిలికే అందమైన కథను సాయిబాబా స్పష్టంగా చెప్తారు. కనుక హేమాత్పంత్ మనసులో సాయి చరణద్వయంపై మస్తకం పెట్టి శ్రోతలను చక్కగా లక్ష్యం పెట్టి వినమని వినయంగా విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చికిత్సా ఖండనం విభూతి మండపం అనే పేరు గల 35వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన 3 అధ్యాయాల్లో అనగా 33, 34, 35 సాయిబాబా విభూతికుండే అపార మహిమను, గుణాలను గురించిన వర్ణన అడుగడుగునా వచ్చింది. ఇప్పుడు వాటన్నింటి గురించి కొద్దిగా పరిశీలించటం ప్రయోజనకరంగా ఉంటుంది. రక్ష, విభూతి, అంగార అని కూడా అనబడే అలాంటి బాబా విభూతికుండే గుణాలు
రెండు విభాగాల్లా వస్తాయి. ఒకటి ప్రాపంచికము, రెండవది పారమార్థికము. ఒకటి ప్రాపంచికం. అందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాడ్పులైనా సమూలంగా నయం చేయటం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవటం, సర్పం లేదా తేలుకాటు, దుస్వప్నాలు వల్ల నిద్ర చెడిపోవటం, అసలు నిద్రే పట్టకపోవటం, ఎముక వ్రణం అంటే ఎముకలో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయి అన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉండటం. వ్యాధి తిరహపెట్టినప్పటికీ శ్రద్ధను చలించనీయకుండా ఉండటం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండటమే. అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకు ఉండే దృఢమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తులు బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూతి పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూతి ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చా, కృప ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సంసారంలో ఉపయోగపడే విభూతికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు నుదుటికి విభూతి పెట్టుకొని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు మొహం కడుక్కొని స్నానం చేసి నిత్యము విభూతి పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులమవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా, అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రదిష్ట కలుగగల సంకటమైన విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. పారమార్థికము. పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధనా మార్గంలో అన్నింట్లోకి మొదటిది అవసరం శారీరక మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితో పాటు అలా చేయడం వల్ల మనసు శాంతిగా పవిత్రంగా అవుతుంది. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించడానికి సాయం చేస్తుంది. అలాగే విభూతి స్పర్శతో భయంకర మహాపాతకాలు ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంత వచ్చి భక్తుల ముంగిట వాళ్తుంది. అంతేకాదు పారమార్థిక మార్గం యొక్క విషార్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతకృత్యులవుతారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం విభూది పంచడంలో బాబా ఏం సూచించేవారో అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకి గొప్ప లాభం కలుగుతుంది. విభూది అంటే బూడిద లేదా మట్టి. జగత్తు కూడా ఈ విభూది లాంటిదే. అలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిద అయిపోవలసిందే.
మన దేహం కూడా ప్రారంధాలను అనుభవించడం కోసం పంచభూతాలతో తయారైన కట్టే. ప్రారంధం ముగిసిపోతే మనం మరణిస్తాం, మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమామలు, మేనల్లుళ్ళు వీళ్ళు ఎవరికీ ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీద, సంపత్తి మీద మిథ్యాభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూదిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పారమార్థికాన్ని పోషించే వివేక పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సరే, అప్పుడప్పుడు భావనా తరంగాలు పొంగితే బాబా రాగసుధ లొలికే సుస్వర శబ్దంతో ఈ క్రింద ధ్రుపదవి పాడుతూ ఉండేవారు. రమతే రామ్ అయోజీ అయోజీ, ఉదియాంకి గోనియా లాయోజీ. అదేమన్నా అబద్ధమా? బాబా సమాధి తరువాత కూడా ఈ గడచిన 74 సంవత్సరాల్లో అఖండంగా ప్రజ్వలించే ధుని బాబా ఎన్ని విభూది బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో. విభూది ధన్యం. భక్త వాత్సల్యామృత వర్షిణి అయిన సాయి జనని ధన్యం. 36వ అధ్యాయం. సాయి సర్వవ్యాపకత, ఆశీర్వాద సాఫల్యత. అన్ని చోట్ల ఉండగల సాయిబాబా శక్తి, ఆయన ఆశీర్వాదం ఫలద్రూపం అవడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామ చంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో దొంగతనానికి సంబంధించిన ఒక అందమైన కథ చెప్తానని నేను మీకు మాటిచ్చాను. ఆ కథను వినడానికి మనసును ఏకాగ్రం చేయండి. ఇది కథ కాదు, మనసులోకి సంతోష సుధా జలపాతాలనిచ్చే నీరు. ఇది త్రాగితే శ్రోతల దాహం మరింతగా పెరుగుతుంది. దీన్ని తీర్చడానికి మరో కథాప్రసూనం చెప్పబడుతుంది. అది వినడం వల్ల శ్రోతలకు సుఖం కలుగుతుంది. అలాంటి మనోరంజకమైన ఈ కథ సంసారంలోని శ్రమను, ఆది వ్యాధులను నివారిస్తుంది, సుఖావస్థను ప్రాప్తింపజేస్తుంది. తమకు శ్రేయస్సు కలిగించుకోవాలన్న ఇచ్ఛ ఉన్న అదృష్టవంతులు సాయి కథా నిరూపణను వినడానికి ఆదరపూర్వకంగా సిద్ధం కావాలి. మహాత్ముల మహిమకు పరిమితి లేదు. వారిని గురించి పూర్తిగా ఎవరూ వర్ణించలేరు. ఇక నాకు ఆ అర్హత ఎక్కడిది? ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ వక్తకున్న ఈ పాటి అహంకారాన్ని కూడా సాయి తీసేశారు. దాన్ని తామే తీసుకొని ఆ చతురులైన సాయి ఎవరి చేతనైనా సరే తమ గుణ సంపద గురించిన వర్ణనను భక్తులకు వినిపిస్తారు. పరమేశ్వరుడనే అనిర్వచనీయ మానస సరోవరంలో హాయిగా విహరించే సాయి అనే రాజహంస, సోహం అనే వృత్తికి చెందిన గందరగోళంలో పడకుండా బ్రహ్మ అనే ముత్యాల మేతని తినాలన్న ఉత్సాహాన్ని, అత్యంత సాహసాన్ని కలిగి ఉంటుంది. ఎవరికి ఊరు పేరు లేవో, ఎవరి వద్ద అపరంపార వైభవం ఉందో, ఎవరు తమ కనుబొమ్మ ముడితో అంటే దృష్టి విక్షేపంతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరో, ఆ తత్వజ్ఞాన అవతార పురుషుడు పేరు ప్రతిష్టలకి దూరంగా ఉండి అనేక రకాల సంఘటనలను సంభవింపజేసి స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది ఉండడం వల్ల భక్తులకు పరమేశ్వరుని ప్రత్యక్ష దర్శనం కలిగిస్తారు. ఆయన కృపామృతాన్ని రుచి చూచిన వారికి వేర్వేరు రూపాలతో దర్శనమిస్తారు. అపూర్వమైన సంఘటనల రాగమాలికను అఖండంగా సృష్టిస్తారు. ఆయన గొప్ప మహత్యాన్ని గురించిన వర్ణన వినండి. ఆయన్ని ఏకాగ్రంగా చింతన చేస్తూ మనసులో దృఢ నిశ్చయాన్ని పెట్టుకొని ఆయన్ని ప్రేమతో స్తుతించి భజించే వారికి ఆయన ఏ లోటు రానివ్వరు. వారిని చక్కగా సంరక్షిస్తారు. ఆయనకి తమ కథా సురభిలాలంటే ఎంతో ఇష్టం.
అందుకే వాటిని నాకు సతతము గుర్తుకు తెప్పించి శ్రోతలను వక్తను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల మనోరథాలను నెరవేరుస్తున్నారు. సాంసారిక వ్యవహారాలను త్యాగం చేసి పారమార్థికం వైపే సదా మనసుని అంతఃకరణను నిలిపి చేతిలో చక్రాన్ని ధరించే శ్రీ విష్ణువు ఉంటే పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని ఉండే ఆయన అనంత ప్రాణులను ఉద్ధరిస్తారు. ఆయన పట్ల దేశీయులు విదేశీయులు భక్తి కలిగి ఉంటారు. వారి భక్తి అనే జెండా ఎత్తుగా గగనసీమలో ఎగురుతుంది. ఆయన దీనులను దుర్బలులను పిలిపించుకునేవారు. వారందరి మనోరథాలను నెరవేర్చేవారు. సరే, ఇప్పుడు ఆ పరమ పవిత్రమైన సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ వక్త శ్రోతల నోరు చెవులు పూర్తిగా పాపం నుంచి ముక్తులవుతాయి. ఒకసారి గోవాలో ఉండే ఇద్దరు వ్యక్తులు బాబా దర్శనానికి వచ్చారు. వారిద్దరూ ఆయన దర్శనంతో ఆనందించి సాయి చరణాల పట్ల ఆకర్షితులయ్యారు. ఇద్దరూ కలిసే వచ్చినప్పటికీ సాయిబాబా ఒకరినే దక్షిణ అడిగారు. ఆయన అతనితో నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. అతను ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తి నుంచి ఏమీ కోరలేదు. అయినా అతను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ బాబా వాటిని వెంటనే తిరిగి అతనికే ఇచ్చేశారు. అందుకు అతనికి విస్మయం కలిగింది. అప్పుడు మాధవరావు దేశపాండే కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని చూసి అతను బాబాని ఏమడిగాడో వినండి. బాబా, అదేంటి అలా చేశారు? ఇద్దరు మిత్రులు కలిసే వచ్చారు కదా. ఒకరిని దక్షిణ అడిగారు, రెండో వారు స్వయంగా ఇచ్చినా తీసుకోకుండా తిరిగి వారికే ఇచ్చేశారు. మహాత్ముల దగ్గర ఈ భేదభావం ఎందుకు? ఒకరిని మీ అంతటా మీరే అడిగారు, రెండో వారు సంతోషంగా ఇచ్చినప్పటికీ దాన్ని తిరిగి అతనికిచ్చి అతన్ని నిరాశపరిచారు. కొద్దిపాటి డబ్బు పట్ల ప్రీతిని చూపించడం, ఎక్కువ డబ్బు పట్ల ఉదాసీనత. నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే అలా చేసేవాణ్ణి కాదు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. శ్యామ, నీకు తెలీదు, నేనెవరి వద్ద ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లికి రుణంగా రావలసిన డబ్బుని మాత్రమే భక్తుల నుంచి అడిగి తీసుకుంటాను. అది ఇచ్చేవాడు రుణ విముక్తుడవుతాడు. నాకు ఇల్లుందా, సంసారం ఉందా? నాకు డబ్బు అవసరమేముంది? నేనైతే అన్ని రకాలుగా నిశ్చింతగా ఉన్నాను. రుణము, శత్రుత్వము, హత్య, వాటి నుంచి ఎవరు ఎన్నటికీ తప్పించుకోలేరు. దాని ఫలితం ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనైనా అనుభవించవలసి వస్తుంది. జనులు తమ అవసరాలు తీరడానికి దేవతలకి మొక్కుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తరువాత వారిని దాని నుంచి విడిపించడానికి నేను బాధపడవలసి ఉంటుంది. మీకు దీని గురించి చింత లేదు. అవసరమైనప్పుడు మీరు ఏదో నమ్రతతో విన్నవించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నా భక్తుల్లో రుణశేషం లేని వాళ్ళ మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి దరిద్రుడు. అందుకే మొదటి జీతం రాగానే దాన్ని దేవుడికి అర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు అతనికి 15 రూపాయల జీతం లభించింది. కానీ మొక్కుని మర్చిపోయాడు. తరువాత 15 కాస్త 30 రూపాయలు అయింది. అది 60 గాను, 60 100 గాను, ఆ తర్వాత దాన్ని రెట్టింపుగాను, అలా 4 జీతం పెరిగింది. ముక్కు గురించి విస్మరణ కూడా అలాగే పెరిగిపోయింది. అలా పెరుగుతూ అతని జీతం 700 రూపాయలైంది. కర్మవశాత్తు ఈరోజు అతని ఇక్కడికి వచ్చాడు. అందుకని దక్షిణ నిమిత్తంతో 15 రూపాయలు నేను అతన్ని అడిగి తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। అప్పుడు రెండవ కథ విను. ఇప్పుడు రెండవ కథ విను. ఓసారి నేను సముద్ర తీరాన తిరుగుతూ ఉన్నప్పుడు నాకు పెద్ద భవనం కనిపించింది. దాని అరుగు మీదకు వెళ్ళి కూర్చున్నాను నేను. ఆ భవన యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, గొప్ప ధనవంతుడు. అతను నన్నెంతో ప్రేమపూర్వకంగా స్వాగతించాడు. నాకు కడుపు నిండా సుష్టుగా భోజనం పెట్టి నీరిచ్చాడు. అప్పుడు అక్కడే ఓ అలమరా దగ్గర ఇంట్లో గోడలో ఖాళీ స్థలం పెట్టి అందులో పలకలు అమర్చి దానికి తలుపులు పెట్టిన బీరువ. ఓ అలమరా దగ్గర స్వచ్ఛంగా సుందరంగా ఉన్న ఓ ప్రత్యేకమైన స్థలాన్ని నిద్రించటానికి ఇచ్చాడు నాకు. నాకు నిద్ర పట్టింది. నేను గాఢంగా నిద్రపోవడం చూచి అతను రాతిని పక్కకు నెట్టి గోడ పగులగొట్టి నాకు తెలియకుండా నా జేబు కూడా కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నిద్ర లేచిన తరువాత జరిగిన విషయం తెలియగానే నేను ఏడవటం మొదలుపెట్టాను. 30,000 రూపాయలు పోవడంతో మనసుకెంతో దుఃఖం కలిగింది. అవన్నీ నోట్లు. అలా అకస్మాత్తుగా నష్టం కలిగినందుకు నా హృదయం బద్దలైంది. పైగా ఆ బ్రాహ్మణుడు నాకు ధైర్యం చెప్పసాగాడు. నాకు అన్నము నీళ్లు హితవు తప్పాయి. దీనుణ్ణై నేను అక్కడే అరుగు మీద అలా కూర్చుండిపోయాను. 15వ రోజు గడిచిపోతుండగా ఓ ఫకీరు దారిన తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాల గురించి ఉర్దూ భాషలో పద్యాలు చదువుతూ హఠాత్తుగా అక్కడికొచ్చాడు. నేను ఏడవటం చూచి అతను నేను దుఃఖించటానికి కారణమేమిటని అడిగాడు. నేను కూడా అతనికి అంతా చెప్పాను. దానికి అతనిలా అన్నాడు, నేను చెప్పినట్లు చేస్తే ఈ దుఃఖం నివారించబడుతుంది. నీకో ఫకీర్ గురించి చెప్తాను. ఆయన చిరునామా ఇస్తాను. ఆయనకు నువ్వు శరణు వెళ్ళు. ఆయన నీకు నీ ధనాన్ని తిరిగి ప్రాప్తింప చేస్తారు. అయితే నేను చెప్పిన నియమాన్ని నీవు పాటించవలసి ఉంటుంది. నీవు కోరుకున్న ధనం తిరిగి నీకు లభించే వరకు ఆహారంలో నీకిష్టమైన పదార్థాన్ని తినటం మానేయి. అప్పుడు నీ పని నెరవేరుతుంది. అలా ఆ ఫకీరు నన్ను కలిశాడు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. అప్పుడు ఆ భవనం నుంచి వచ్చేశాను. మునుపటిలాగా సముద్ర తీరానికి వచ్చాను. దారి వెంట నడుస్తుంటే ఓ నావ కనిపించింది. కానీ అందులోకి నాకు ప్రవేశం లభించలేదు. అప్పుడు మంచి మనసున్న సిపాయి కలిసి నాకు నౌకలో చోటిచ్చాడు. అదృష్టమనే గాలి అనుకూలంగా వీచింది. ఆ నౌక అవతలి తీరానికి చేరుకుంది. నేను బండిలో కూర్చొని ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు ఈ మసీదు తల్లి ఈ కళ్ళకు కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। ఇక్కడ బాబా కథ పూర్తయింది. అప్పుడు ఈ అతిథులను మీ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి భోజనం పెట్టు అని శ్యామకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. తరువాత వాళ్ళకి పల్లెల్లో భోజనం వడ్డించినప్పుడు మాధవరావుకి వాళ్ళని అసలు సంగతి ఏమిటో అడగాలని ఆసక్తి కలిగి అతను అతిథులను ఇలా అడిగాడు, బాబా చెప్పిన కథ మీకు అర్థమైందా? బ్రాహ్మణుడేమిటి, భవనమేమిటి? ఈయన జీవితమంతా చెట్టు కిందే గడిచింది. దొంగలు దోచుకుపోయేంత సంపత్తి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకేమనిపిస్తుందంటే బాబా చెప్పిన కథ అంతా మీకు సంబంధించింది ఇదివరకు ఎప్పుడో జరిగిందేనని, మీకు విశ్వాసం కలగాలనే ఆయన మీరు రాగానే అది చెప్పడం మొదలెట్టి ఉండవచ్చు. దానికి ఆ అతిథుల గొంతు పూడుకుపోగా ఇలా అన్నారు, సాయిబాబా సర్వజ్ఞులు. రాగద్వేషాలు, లాభ నష్టాల లాంటి పరస్పర విరుద్ధ వికారాల నుంచి ఆలుప్తంగాను, జీవాత్మ పరమాత్మ ఒకటే ఉన్న స్థితిలోనూ ఉండే విభజింపబడరాని
సర్వత్రా వ్యాపించి ఉండే పరబ్రహ్మ అవతారమే వారు. ఆయన ఇప్పుడు చెప్పిన కథలోని ప్రతి అక్షరము మాకు సంబంధించినదే. ఇదిగో ఈ చక్కటి భోజనం పూర్తయ్యాక అదంతా వివరంగా మీకు చెప్తాం. బాబా చెప్పినవన్నీ జరిగాయి, కానీ ఆయనకు మేము ఎవరమో తెలియదు కదా. వారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇదంతా తమాషాగా ఉందే. సరే, భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ అతిథులు కథ చెప్పడం మొదలెట్టారు. ఆ ఇద్దరిలో ఓ అతిథి ఇలా అన్నాడు. పర్వత ప్రాంతం, సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని ప్రదేశం నా స్వగ్రామం. కానీ ఉదర నిర్వహణ కోసం సముద్ర తీరంతో సంబంధం ఏర్పడింది. అందుకని గోవా వెళ్ళాను. ఉద్యోగం సంపాదించాలని దానికోసం దత్తపూజ చేశాను. ఎంతో పూజ్యభావంతో ఆయనకి నేను మొక్కుకున్నాను. దేవా, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయటం నాకు తప్పనిసరి. దాన్ని నాకు లభించేలా చేయండి. నేను మీ చరణాలను శరణన్నాను. ఈ రోజు నుంచి కొద్ది రోజుల్లో మీరు నా కోరిక తీరిస్తే మొదటి నెలలో నాకు ప్రాప్తించినదంతా మీకు అర్పిస్తాను. దైవయోగంతో దత్తుడు ప్రసన్నులైనారు. కొద్ది రోజుల్లోనే నా మొక్కు ఫలించింది. మొదట్లో నాకు 15 రూపాయల జీతం లభించేది. తరువాత సాయిబాబా చెప్పినట్లుగానే అది పెరిగింది. నేను మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దాన్ని రకంగా బాబా నాకు గుర్తు తెప్పించారు. ఆయన దక్షిణ తీసుకుంటారని కొందరు కనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు. ఆయన నన్ను రుణం నుంచి బయటపడేశాడు. ఎంతో కాలం గడిచిపోయిన నా పాత మొక్కుని గుర్తు తెప్పించారు. తాత్పర్యం చెప్పాలంటే సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు. తమ భక్తులను కూడా యాచించనివ్వరు. డబ్బుని వారెప్పుడూ అనర్థంగానే భావించేవారు. భక్తులను కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహల్సాపత్ లాంటి భక్తుడు సదా బాబా చరణాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. ఆయనెంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతన్ని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తం తమకు వచ్చిన డబ్బుని స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పంచేవారు. కానీ అందులో ఒక్క గవ్వైనా ఎన్నడూ కష్టాల కార్చిచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహల్సాపతికి ఇచ్చేవారు కాదు. మహల్సాపతి కూడా ఎవరి దగ్గర చేయి చాచని అభిమానధనుడు. సాయి ఎంతో ఉదారులైనప్పటికీ అతను యాచనకై ఎన్నడూ కూడా ఆయన ముందు చేయి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోతున్నప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉండటం వల్ల ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పేదరికపు కష్టాన్ని చెక్కుచెదరని సహనంతో ఆనందంగా సహిస్తుండేవాడు. ఓసారి హంసరాజు అనే పేరుగల దయాపరుడైన వ్యాపారి మనసులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకు వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకి నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండటమే ఆయనకి నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? భక్త మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బార్లో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు. సాయిబాబా అనుమతి లేకుండా నేనేది తీసుకోలేను. అతను డబ్బును ఉపాసించేవాడు కాదు. పారమార్థికం కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమ సుధలను నింపుకొని ఏ రకమైన స్వార్థము లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవాడు. హంసరాజప్పుడు సాయికి విన్నపం చేశాడు మహల్సాపతిని ఆ డబ్బు తీసుకోమని ఆజ్ఞాపించడానికి. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు. నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनौ कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गनौ कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहम नजर करो, रहम नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा। तुम बिना कोई रहम नजर करो, रहम नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो अपने मस्जिद का झाड़ू गनु है। अपने मस्जिद का झाड़ू गनु है। मालिक मारे, मालिक मारे, मालिक मारे। तुम बाबा साई रहम नजर करो, रहम नजर करो अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
साई बाबा